హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈజీగా బీట్రూట్తో బిర్యానీ చేయడం ఎలాగో నేర్చుకుందాం. చాలా ఈజీగా చెప్తాను, చూసేయండి. దీనికోసం మనకైతే 2 బీట్రూట్లు తీసుకోవాలండి. ఒక 5 పచ్చిమిరపకాయలని చీరేసేయండి. ఇప్పుడు కడాయిలో నూనె వేసుకొని స్టార్లు, మరాఠీ మొగ్గ, చెక్క, ఆకు, ఒక 4 యాలకులు కూడా వేసుకోండి. ఇప్పుడు అందులోకి కసూరి మెంతి వేసుకోండి. కసూరి మెంతి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక స్పూన్తో సాహీ జీరా వేసుకోండి. మసాలాలన్నీ బాగా కలిసిపోయేలా కదుపుతూ ఉండండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయని చీరికలుగా కోసుకొని అందులోకి వేసేసుకోండి. ఇప్పుడు పుదీనా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న బీట్రూట్, దాంతోపాటు పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత కల్లుప్పు వేసుకోండి. కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకోండి. చికెన్ మసాలా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. సో ఇవన్నీ కలుపుకుంటూ ఉండాలి. ఇది నేను గంట ముందు నానబెట్టుకున్న బియ్యం. సో ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత దీనిలోకి ఇందాక నానబెట్టుకున్న బియ్యాన్ని చూపించాను కదా, ఆ బియ్యాన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. నేనైతే 2.5 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. దానికి 5 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. చూపిస్తున్న విధంగా కొలతలోనే పోసుకోవాలండి, లేకపోతే బియ్యం అనేది ముద్ద అయిపోతుంది. మనకి బిర్యానీ పొడిగా రావాలి అంటే చూపిస్తున్న విధంగానే నీళ్ళు వేసుకోండి. ఇప్పుడు దానిలోకి ఒక ఫుల్ నిమ్మకాయ రసాన్ని పిండుకోండి. చూపిస్తున్న విధంగా కలుపుకోండి. మొత్తం మసాలాలన్నీ కలుస్తాయి, లేకపోతే అడుగున ఉండిపోతాయి మసాలాలన్నీ. ఇప్పుడు దానిలోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుందండి. ఇంక ఇందులోకి ఏమీ యాడ్ చేసుకోక్కర్లేదు, అంతే. మెల్లగా ఉడుకుతూ ఉంటుందండి. సో మొత్తం అంతా ఉడికిపోయిందో లేదో చెక్ చేసుకోండి. నాకైతే ఇంకా నీళ్ళు ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ కొద్దిసేపు అయ్యాక చూస్తాను. చూసారు కదా, చాలా ఈజీగా సింపుల్గా బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తినే బీట్రూట్ బిర్యానీ. టేస్ట్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.